మనుషుల జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ మనం ఉండలేం, కానీ దేవుని జ్ఞాపకాలలో మన పేరు, మన యొక్క స్ట్రక్చరు, మన యొక్క కార్యక్రమాలు దేవుని యొక్క జ్ఞాపకాలలో కనుక ఉండగలిగితే అటు దేవుని జ్ఞాపకాలలో మనం ఎప్పుడు ఉంటాం, అలాగే మనుషుల జ్ఞాపకాలలో కూడా మనం ఉంటాం. ఉదాహరణకు ఒక అబ్రహాం గారు మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నం చేయలేదు. విశ్వాసులకు తండ్రి గారు దేవుని జ్ఞాపకాలలో ఉండే విధంగా బ్రతికాడు. దేవునికే స్నేహితుడిగా బ్రతికాడు. దేవునితో ఎంతో చక్కటి అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. విశ్వాస జీవితాన్ని కాపాడుకుని విశ్వాసులకే తండ్రిగా మారిపోయినటువంటి ఒక అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం చదువుకుంటున్నప్పుడు అబ్రహాం గారు దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయాడు. అక్కడితో ఆగిపోలేదండి. ఈరోజు అబ్రహాం గారి గురించి ఆరిన నేల మీద క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ, ఇటు క్రైస్తవులు ఇటు ముస్లిమ్స్ ఏమండి, వీళ్ళందరూ కూడా అబ్రహాం గారిని స్మరించని రోజు ఉండదు, అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకునే రోజు ఉండదు. అంటే ఒక వ్యక్తి దేవుని జ్ఞాపకాలలో కనుక నిలిచిపోతే మనుషుల జ్ఞాపకాలలో కూడా ఉంటాడు.